హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. 1 వీక్ అయిపోతుంది కదా వీడియో పెట్టి. అరగంటలో లంచ్ డెలిషియస్గా ఎలా డిజైన్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించేస్తాను. చాలా టేస్టీగా, సింపుల్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, మనం బయట వెళ్ళి టైర్డ్ అయిపోయి వంట చేసుకోలేము అనుకున్నప్పుడు కానీ ఇలా సింపుల్గా డిజైన్ చేసుకోండి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. బ్యాచిలర్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, పిల్లలకి క్యారీ బాక్స్లో కానీ పర్ఫెక్ట్ లంచ్ అనమాట. ఇప్పుడు ఎలా చేయాలో మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందే నేను ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాని చెక్కు తీసి పక్కన, షెల్స్ తీసి పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకునేద్దాం. ఎగ్స్ని బాండలు పెట్టి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అండి, లేకపోతే కారం అనేది మాడిపోతుంది. కొంచెం పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగా బాయిల్ చేసుకోండి ఎగ్స్ని. ఇప్పుడు ఒక అరరెబ్బ కరివేపాకు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం టోస్ట్ చేసుకుంటే ఎగ్ ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ ఎగ్ ఫ్రై మన ఛానల్లో ఉందండి. అరగంటలో ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ ప్రాసెస్ అనేది చూపించాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనము ఒక 10 నిమిషాల్లో టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో కుక్కర్లో ఈరోజు నేను చూపించేస్తాను. నేను ముందే 1 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకునేసిన, శుభ్రంగా కడిగి. చాలా టేస్టీగా, సింపుల్గా మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎగ్ ఇలాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకునే. ఇప్పుడు ఎగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టొమాటో రైస్లోకి వెళ్ళిపోతాము. కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ గీ వేసుకోండి. అలాగే స్టార్ అనాస, లవంగాలు ఒక 4, ఏలక్కాయలు 2, బడా ఇలాచి 1, షాజీరా అర స్పూను, బిర్యానీ ఆకులు 2, ఇవన్నీ వేసుకోండి. ఎక్కువ స్పైసీగా ఉండకూడదు, మరి కారంగా కూడా ఉండకూడదు. కరెక్ట్గా మనము చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మసాలా అంతా ఫ్రై అయినాక ఒక పెద్ద ఆనియన్ ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని లైట్ బ్రౌనిష్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు అందులోకి ఒక 4 చిల్లీలు, పచ్చిమిర్చి ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇది కూడా ఫ్రై చేసుకొని ఫ్రెష్గా చేసుకున్న అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ పచ్చివాసన పోయేంతవరకు లైట్గా ఫ్రై చేసుకున్నాక, మీడియం సైజ్ టమాటా, పెద్ద సైజు ఉంటాయి కదా, బాగా పండినటివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని సాఫ్ట్ గుజ్జులాగా ఫ్రై చేసుకునేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనము పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, అర టీ స్పూన్ గరం మసాలా, ఇది 1 ఆఫ్టర్ 1 వేసుకొని రుచికి తగినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. చాలా టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లకు కూడా పర్ఫెక్ట్ రైస్ అనమాట. చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు కొద్దిగా కారము, గరం మసాలా అంతా వేసుకున్నానండి. పసుపు వేసేది వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి, సారీ. ఇప్పుడు గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 10 to 15 మినిట్స్ లోపల రైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు వాటర్ తీసుకొనేసి దీన్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఎసురుని మరిగించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా చాలా బాగుంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. చూడండి, రైస్ అనేది బాగా తెలుస్తుంది కదా వాటరు. ఇప్పుడు కొద్ది కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్న బాస్మతి రైస్ వేసి జస్ట్ అలా కలిపి చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు వేసేసి మీడియం మంట మీదే 1 విజిల్ పెట్టుకోండి చాలు. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది టమోటా రైసు. నాకైతే 5 నిమిషాలకి విజిల్ వచ్చేసింది. తనంతకు తన ప్రెషర్ మొత్తం దిగిపోయేంత వరకు వదిలేయండి. 1 విజిల్ వచ్చినాక పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టేస్తున్నాను. 1 విజిల్ గుర్తుపెట్టుకోండి, ఒకే 1 విజిల్ పెట్టుకోండి. మనం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకునేసాం కాబట్టి 1 విజిల్, నానబెట్టుకోకపోతే 2 విజిల్స్ పెట్టుకోండి చాలు. చూడండి, చక్కగా 1 విజిల్కి ఉడికిపోయింది. పొడి పొడిలాడుతూ చక్కగా అడుగు కూడా మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో సెకండ్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ టమోటా రైస్ చేశాను. అది వీలుంటే డిస్క్రిప్షన్లో కానీ ఐడి కార్డులోనే పెడతాను.
సూపర్గా ఉడికిపోయింది. రైస్ కూడా పక్కకు పెట్టేద్దాం కాసేపు మూత పెట్టి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేద్దాం. నేను చేసిన పండుమిర్చి వడియాలండి. ఈ లోపల ఫ్రై చేసుకున్నాను. కుక్కర్ వచ్చే లోపల ఇవన్నీ కీరా రైతా అవన్నీ డిజైన్ చేసి పెట్టుకునేసాను. బాయిల్డ్ ఎగ్స్, అలాగే 1 కప్పు వైట్ రైస్ మార్నింగ్ చేసి పెట్టుకున్నానండి. వైట్ రైస్ అది, అలాగే 1 కప్పు రసం. చాలా చాలా బాగుంటుంది. ఇన్ని చేసినప్పుడు ఒక స్వీట్ ఉండాలి కదా, ఒక మోతీచూర్ లడ్డు. జస్ట్ మా ఇంటి పక్కనే ఉందన్నమాట, తెచ్చేసాను. 15 రూపీస్ ఓన్లీ. ఫైనల్గా నేను చేసిన టమోటా రైస్ చూసారు కదా, ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుంది తెలిసిన, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కీరా రైతా, కీరకాయ పైచెక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, క్యారెట్ తురుముకున్నాను, అలాగే 1/4 లీటర్ పెరుగు బాగా క్రీమీగా చిలుక్కొని కొద్దిగా వాటర్ వేసి సాల్ట్ వేసి కలుపుకొని 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నానండి. నేను ఆల్రెడీ రెస్టారెంట్ స్టైల్ కీరా రైతా బూందీ రైతా చేశాను. అందులో జీరా పౌడర్ వేయలేదు, ఇందులో వేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. ఈ కీరా వేయడం వల్ల రెస్టేషన్ పవర్ పెరుగుతుందండి, సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే 1 స్పూన్ ఆవకాయ పెట్టినాను. లాస్ట్లో ఫ్రూట్ లేకపోతే బాగుంటుంది కదా, కాబట్టి ఫైనల్ టచ్ బొప్పాయి పండుతో లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, అరగంటలో లంచ్ ఎంత డెలిషియస్గా డిజైన్ చేసుకోవచ్చో. చాలా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు స్వీట్ అనేది లేకపోతే చిక్కటి పెరుగులో చక్కెర వేసుకొని కలిపి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అరగంటలో లంచ్ ఎలా డెలిషియస్గా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చో. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ కోసం మనకి ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయండి, ప్లీజ్ మీరు లైక్స్ ఇచ్చారంటే నా వీడియోని వైటీ వాడు రికమెండ్కి పంపిస్తాడు. ప్లీజ్ దయచేసి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ పెట్టడానికి సబ్స్క్రైబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ మీకు కావాలా అట్టయితే మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో డెలిషియస్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. రేపు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. బాయ్.